ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద దాడిని ప్రజాస్వామ్యం మీద దాడిగానే పరిగణించాలి. ఆయన్ని ప్రతిసారి కూడా మాట మాటకి తెలుగుదేశం పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? ఒక మాజీ ఎంపీ గారిని పరామర్శించడానికి వెళ్తే మిథున్ రెడ్డి గారి మీద రాళ్లదాడి చేస్తారా? మిథున్ రెడ్డి గారి ప్రాణం మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజున ఆయన మీద రాళ్లదాడికి ప్రయత్నం చేశారు. మిథున్ రెడ్డి గారిని కాపాడడానికి మరి గన్మెన్ కూడా 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మిథున్ రెడ్డి గారి మీద కానీ వారి కుటుంబ సభ్యుల గారి మీద కానీ ఎందుకంత కక్ష కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక ఎంపీ గారి ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి రక్షణ ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారు? ఇంకా దీని మీద కూటమి నాయకులు ఎందుకు స్పందించరు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే మాటికి ఒక మాట చెప్తున్నారు, నేను విజనరీ, నాకు ముందు చూపు ఉందని. మీరు విజనరీ కాదు, ఫ్రిక్షనరీ. మీరు అన్నీ కూడా కల్పితాలు, అభూత కల్పనలకే ఉంటాయి కానీ మీ దగ్గర వాస్తవాలు ఉండవని మరొకసారి రుజువైంది. మరి ఇవాళ రేపో మీరు గత ప్రభుత్వంలో జరిగినటువంటి మరి ఘటనల మీద ఏదో శ్వేతపత్రం విడుదల చేస్తాం, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయని శ్వేతపత్రం విడుదల చేస్తామని మరొక మాయాపత్రానికి ఈరోజు రేపు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు విడుదల చేయాల్సింది ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల్లో ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది మహిళల మీద అఘాయిత్యం చేశారు, ఎంతమంది యువతుల్ని చంపారు, పోలీస్ శాఖ మీద ఎవరెవరు దాడులు చేశారు, మీడియా వ్యవస్థ మీద ఎవరెవరు దాడులు చేశారనేటువంటి అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్వేతపత్రం విడుదల చేయాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్రంలో కూడా చూశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంట, అది రక్త చరిత్రను రాస్తుంది. ఈ 45 రోజుల్లోనే 100 మంది ప్రాణాలను తీసి 100 మంది వైసీపీ కార్యకర్తల్ని గాయాలు పాలు చేసి ప్రాణాలు కోల్పోయేలాగా ఇతర రాష్ట్రాలకి పారిపోయేలాగా ఈ రెడ్ బుక్ చేస్తుందంటే అది రక్త చరిత్రని రాస్తుందని ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. డీజీపీ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్లో ఏం రాసి ఉంది? అది రక్త చరిత్రనే కదా రాస్తుంది. దీని మీద లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధుల మీద, వ్యవస్థల మీద, పోలీస్ శాఖ మీద, సాధారణ ప్రజల మీద దాడులు ఆపకపోతే తప్పనిసరిగా ప్రజలతో కలిసి వైసీపీ కూడా ఈ కూటమి మీద తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.